రాజకీయాల్లోని పోలికలు పెట్టడం మన దగ్గర కొత్తేమీ కాదు. పక్కింటోడు కొత్త కారు కొంటే మనోడు కూడా అదే మోడల్ కావాలి. పక్క పార్టీ నాయకుడు సక్సెస్ అయితే మన నాయకుడిని కూడా అదే లెక్కలో పెట్టాలి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోని ఓ పోలిక హాట్ టాపిక్ గా మారింది. సొంత పార్టీ పెట్టిన కవితను సొంత పార్టీ పెట్టిన షర్మిలతోటి పోలుస్తున్న వాళ్లకు కవిత గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నాకు షర్మిలకి పోలికేంటి అంటూ ఈ పోలికను పూర్తిగా తోసిపుచ్చారు. అంతేకాదు, తాను ఫెయిల్ అయిన వాళ్ళను చూసి భయపడే రకం కాదని, సక్సెస్ అయిన వాళ్ళను చూసి స్ఫూర్తి పొందుతానని చెప్పారు. ముఖ్యంగా కేసీఆర్, జగన్ లాంటి వాళ్ళను ఉదాహరణగా తీసుకుంటానని, వాళ్ళ లెక్కలోనే తాను కూడా సక్సెస్ అవుతానంటూ ధీమా వ్యక్తం చేశారు. దీంతో కవిత చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే, కవిత, షర్మిల ఇద్దరికి రాజకీయ కుటుంబం నేపథ్యం ఉంది. ఇద్దరి తండ్రులు కూడా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోని బలమైన ముద్ర వేసిన నాయకులే. ఇద్దరు రాజకీయంగా సొంత గుర్తింపు కోసం కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. అందుకే కవిత తెలంగాణ రక్షణ సేన పేరుతోటి పార్టీని ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలోని షర్మిల పోలికలు మొదలయ్యాయి. షర్మిల కూడా తెలంగాణలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి పాదయాత్ర కూడా చేశారు. అప్పటి ప్రభుత్వంపై, ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారడంతో తన పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసి ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే కవిత కూడా సొంత పార్టీ పెట్టడంతో మరో షర్మిల అవుతారా అంటూ రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. కానీ కవిత మాత్రం ఈ కంపారిజన్ ని అంగీకరించడం లేదు. ఇద్దరి రాజకీయ ప్రయాణం, నేపథ్యం, లక్ష్యాలు వేరువేరు అని స్పష్టం చేశారు కవిత. అయితే కవిత చెప్పిన ప్రధాన పాయింట్ ఇక్కడే ఉంది. తాను ఎక్కడి నుంచో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని కాదని, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తినని ఆమె చెప్తున్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ శక్తిగా మార్చి పార్టీ స్థాపించి రాష్ట్ర రాజకీయాల్లోని బలమైన శక్తిగా ఎదిగిన విధానమే తనకు స్ఫూర్తి అని అన్నారు. ఫెయిల్యూర్స్ ను ఉదాహరణగా పెట్టుకుని ముందుకు వెళ్తే మనలోనే నిరుత్సాహం వస్తుందని, అందుకే సక్సెస్ అయిన వాళ్ళను చూసి నేర్చుకోవాలని కవిత చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే కేసీఆర్ తో పాటు వైఎస్ జగన్ పేరును కూడా ప్రస్తావించారు. జగన్ కూడా తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలోనే ఎంపీగా రాజకీయ ప్రస్తావన మొదలుపెట్టారని, తాను కూడా ఎంపీగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. అంటే రాజకీయ వారసత్వం ఉన్న కుటుంబం నుంచి రావడం తప్పు కాదని, ఆ వారసత్వాన్ని ఉపయోగించుకుని స్వతంత్రంగా సక్సెస్ సాధించడమే అసలు పరీక్ష అన్నట్టుగా కవిత వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అసలు ప్రశ్న, కవిత చెప్పినట్టుగా జగన్ లెక్క తెలంగాణలో సక్సెస్ సాధించగలరా అనేదే. ఎందుకంటే ఒక పార్టీ పెట్టడం ఒక ఎత్తు, ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం మరో ఎత్తు. కుటుంబం నుంచి వచ్చిన రాజకీయ గుర్తింపు మొదట్లో ఉపయోగపడవచ్చు, కానీ ఎన్నికల్లో ఓటు వేయించుకోవాలంటే ప్రజల్లో బలమైన నమ్మకం, ఒక కేడర్ క్షేత్రస్థాయిలో నిర్మాణం, నిరంతర పోరాటం అవసరం. జగన్ కూడా కొత్త పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నో రాజకీయ సవాళ్లను ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్లోని అధికారాన్ని సాధించారు. ఇప్పుడు కవిత కూడా అదే సక్సెస్ మోడల్ ను తనకు ఆదర్శంగా తీసుకుంటానన్నారు. అయితే తెలంగాణ రాజకీయ పరిస్థితులు, అక్కడి సామాజిక సమీకరణలు, ప్రత్యర్థి పార్టీల బలం ఇవన్నీ కవిత ముందున్న అసలు పరీక్షలు. షర్మిలతోటి పోలికను కవిత ఎంత స్పష్టంగా తిరస్కరించినా ప్రజలు మాత్రం ఆమె రాజకీయ ప్రయాణాన్ని ఎవరి దారితోటి పోలుస్తారనేది కాలమే నిర్ణయిస్తుంది. మరి కవిత చెప్పినట్టుగానే జగన్ లెక్క సక్సెస్ సాధిస్తారా, లేక తెలంగాణ రాజకీయాల్లోని కొత్త కథ రాస్తారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.